ప్రభు నామానికే మహిమ కలుగునుగాక. కూడి వచ్చిన మీ అందరికీ కర్మిల ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును ఆయన ప్రియ కుమారుడునైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామలో శుభములు మరియు అందరికీ వందనాలండి. యెహెజ్కేలు గ్రంథం 47వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకుంటున్నాం. యెహెజ్కేలు గ్రంథం 47వ అధ్యాయం. ఇందులో ముఖ్యమైన అంశం ఏంటంటే జీవజల నది, అలాగే దేశపు సరిహద్దులు. ఆ రెండు విషయాలు ఇందులో ముఖ్యంగా మనం చూడవచ్చు. అందులో భాగంగానే 10 వచనాలు మనం ధ్యానం చేసుకున్నాం. 11వ వచనం చదువుకున్నాం. అయితే ఆ సముద్రపు బురద స్థలములను, ఊబి స్థలములను ఉప్పు గలవై ఉండి బాగు కాకయుండును. ఈ నది ప్రవహించిన చోటల్లా అనేక జీవరాశులు బ్రతుకుతాయి. ఉప్పు నీళ్లు మంచినీళ్ళు అవుతాయి. వాటి గురించి మనం ధ్యానం చేసుకున్నాం. అయితే కొన్ని చోట్ల ఆ సముద్రపు బురద స్థలాలు, ఊబి స్థలాలు ఉప్పు గలవై ఉండి బాగుపడకయుండును అంటాడు. మెస్సయ రాజ్యంలో కూడా మార్పు లేని వారు కొందరు ఉంటారు. 1000 ఏండ్ల పరిపాలనలో మెస్సయ రాజ్యంలో మారిన వారు ఉంటారు, మార్పు లేని వారు కూడా ఉంటారు. లూకాసు వార్త 9వ అధ్యాయం 27వ వచనం నుంచి, ఇక్కడ నిలిచి ఉన్న వారిలో కొందరు దేవుని రాజ్యము చూచు వరకు మరణము రుచి చూడరని నేను మీతో నిజముగా చెప్పుచున్నాను. ఈ మాటలు చెప్పినది మొదలుకొని రమారమి 8 దినములైన తర్వాత ఆయన పేతురును, యోహానును, యాకోబును వెంటబెట్టుకుని ప్రార్థన చేయుటకు ఒక కొండ ఎక్కెను. ఆయన ప్రార్థించుచుండగా ఆయన ముఖరూపం మారెను. ఆయన వస్త్రములు తెల్లనివై దగదగ మెరిసెను. మరియు 2 పురుషులు ఆయనతో మాట్లాడుచుండిరి. వారు మోషే, ఏలియా అనువారు. వారు మహిమతో అగపడి ఆయన యెరూషలేములో నెరవేర్చబోవు నిర్గమమును గూర్చి మాట్లాడుచుండిరి. పేతురును అతనితో కూడా ఉన్నవారును నిద్రమత్తుగా ఉండిరి. వారు మేలుకొన్నప్పుడు ఆయన మహిమను ఆయనతో కూడా నిలిచిన 2 పురుషులను చూచిరి. ఆ 2 పురుషులు ఆయన వద్ద నుండి వెళ్ళిపోవచ్చుండగా పేతురు యేసుతో, ఏలినవాడా, మనం ఇక్కడ ఉండుట మంచిది. నీకు ఒకటి, మోషేకు ఒకటి, ఏలియాకు ఒకటి, 3 పర్ణశాలను మేము కట్టుదుమని తాము చెప్పినది తాము ఎరుగకయే చెప్పాను. అతడు ఇలాగ మాట్లాడుచుండగా మేఘం ఒకటి వచ్చి వారిని కమ్మెను. వారు ఆ మేఘములో ప్రవేశించినప్పుడు శిష్యులు భయపడారు. మరియు ఈయన నేనేర్పరచుకున్న నా కుమారుడు, ఈయన మాట వినుడని ఒక శబ్దము మేఘముల నుండి పుట్టెను. ఆ శబ్దం వచ్చిన తర్వాత యేసు మాత్రమే అగపడెను. తాము చూచిన వాటిలో ఒకటి ఆ దినములలో ఎవరికని తెలియజేయక వారు ఊరకుండిరి. ఇక్కడ రూపాంతరపు కొండ మీద ఇక్కడ నిలిచి ఉన్న వారిలో కొందరు దేవుని రాజ్యము చూచు వరకు మరణము రుచి చూడరని చెప్పి మెస్సయ రాజ్యములో ఉండేటువంటి తరగతులను ఆ దర్శనము ద్వారా చూపించారు. ఇక్కడ క్రీస్తు వారు, ప్రభువైన యేసుక్రీస్తు వారు మహిమతో రాజుగా ఉన్నారు. మోషే, ఏలియాలు వచ్చారు. వారు సంగమునకు సూచనగా ఉన్నారు. వారు కూడా మహిమతో ఉన్నారు. మరి ప్రభు వచ్చినప్పుడు చనిపోయిన భక్తులు ఏమవుతారు? తిరిగి లేపబడతారు.
సజీవులుగా ఉండే విశ్వాసులు మార్పు చెందుతారు. తెస్సలోనికీయులకు రాసిన పత్రికలు అదే చెప్పారు. మొదటి పత్రిక 4వ అధ్యాయం 16-17 వచనాలు. ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దముతోను దేవుని బోరతోను పరలోకము నుండి ప్రభువు దిగి వచ్చును. క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు. ఆ మీదట సజీవులమై నిలిచిండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడదుము. కాగా మనము సదాకాలము ప్రభువుతో కూడా ఉందము. చనిపోయి లేచిన భక్తులకు మోషే సూచనగా ఉన్నాడు. సజీవులుగా ఉండి ఎత్తబడిన భక్తులకు ఏలియా సూచనగా ఉన్నాడు. ఏలియా కూడా మరణించకుండానే పరలోకానికి వెళ్ళాడు. వారు మహిమగా అగపడినట్లు ప్రభు వచ్చినప్పుడు కూడా సంఘము మహిమా శరీరంతో ప్రభుని ఎదుర్కొంటుంది. ఆయన మన దేహాలకు విమోచన కలగజేస్తాడు. అంటే మన దేహాన్ని మారుస్తాడు. అందుకే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 52వ వచనం చూస్తే 51 నుంచి, ఇదిగో మీకు ఒక మర్మము తెలుపుచున్నాను. మనమందరము నిద్రించము గాని నిమిషములో ఒక్క రెప్పపాటున కడబోరం రోగగానే మనమందరము మార్పు పొందుదు. బోరం రోగును, అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడతారు. మనము మార్పు పొందుదము. క్షయమైన ఈ శరీరము అక్షయతను ధరించుకొనవలసి ఉన్నది. మర్త్యమైన ఈ శరీరము అమర్త్యతను ధరించుకొనవలసి ఉన్నది. ఈ క్షయమైనది అక్షయతను ధరించుకొనినప్పుడు, ఈ మర్త్యమైనది అమర్త్యతను ధరించుకొనినప్పుడు విజయమందు మరణము మృంగివేయబడెను అని వ్రాయబడిన వాక్యము నెరవేరును. కాబట్టి మనం మార్పు చెందుతాం. మన దేహాలు మార్పు చెందుతాయి. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 20-21. మన పౌరస్థితి పరలోకమందున్నది. అక్కడ నుండి ప్రభువైన యేసుక్రీస్తు అను రక్షకుని నిమిత్తము కనిపెట్టుకుని ఉన్నాము. సమస్తమును తనకు లోబరుచుకొన జాలిన శక్తిని బట్టి ఆయన మన దేన శరీరమును తన మహిమ గల శరీరమునకు సమరూపము గలదానిగా మార్చును. ఆ తర్వాత కొండ మీద పేతురు, యోహాను, యాకోబు ఆ కొండ మీద ఉన్నారు. అలాగే ప్రభు వచ్చినప్పుడు రక్షించబడిన ఇశ్రాయేలీలు కూడా అలాగే ఉంటారు. ఆయన వచ్చి ఇశ్రాయేలీలను ఒక జాతిగా వారిని రక్షిస్తాడు. రోమపత్రిక 11వ అధ్యాయంలో మనం చదువుతాం అన్నమాట. రోమపత్రిక 11వ అధ్యాయం 25వ వచనం నుంచి, సహోదరులారా, మీ దృష్టికి మీరే బుద్ధిమంతులను అనుకొనకుండానట్లు ఈ మర్మం మీకు తెలుసుకొని కూర్చున్నాను. అదేమనగా అన్యజనుల ప్రవేశము సంపూర్ణమగు వరకు ఇశ్రాయేలీనకు కఠిన మనస్సు కొంత మట్టుకు కలిగిన వారు ప్రవేశించినప్పుడు విమోచకుడు సియోనులో నుండి వచ్చి యాకోబులో నుండి భక్తిహీనతను తొలగించును. నేను వారి పాపములను పరిహరించినప్పుడు నా వలన వారికి కలుగు నిబంధన ఇదియే అని వ్రాయబడినట్టు ఇశ్రాయేలు జనులందరూ రక్షించబడతారు. యెషయా గ్రంథం 10వ అధ్యాయం 20వ వచనం నుంచి 20వ వచనం నుంచి, ఆ దినమున ఇశ్రాయేలు శేషమును యాకోబు కుటుంబీకులలో తప్పించుకుని వారిని తమ్మును హతము చేసిన వారిని ఇకను ఆశ్రయింపక సత్యమును బట్టి ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడిని యెహోవాను నిజముగా ఆశ్రయించెదరు. శేషము తిరుగును, యాకోబు శేషము బలవంతుడగు దేవుని వైపు తిరుగును. కాబట్టి ఇశ్రాయేలుల జాతి రక్షించబడతారు.
వారు ప్రభువుకు సమీపంగా ఉంటారు. వారికి మహిమ లేదు. యాకోబు, పేతురు, యోహానుకి మహిమ లేదు అప్పుడు. అలాగే ఇశ్రాయేలీయులు ఆయనకి సమీపంగా ఉంటారంతే. 4వది, కొండ క్రింద 9 మంది శిష్యులు ఉన్నారు. కొండ క్రింద 9 మంది శిష్యులు ఉన్నారు. 9 మంది కింద ఉన్నారు కొండ కింద. 3 మాత్రమే వెంట పెట్టుకుని వెళ్ళాడు ఆయన. ఆ 9 మంది శిష్యులు గొర్రెలుగా తీర్చబడిన అన్యులు ఆయన రాజ్యంలో ఉంటారు. మత్తయి సువార్త 25వ అధ్యాయంలో మనం చదువుతాం. మత్తయి సువార్త 25వ అధ్యాయం 31వ వచనం నుంచి చూస్తే, తన కుడివైపున గొర్రెలను ఎడమవైపున మేకలను నిలువబెట్టును. అప్పుడు రాజు తన కుడివైపున ఉన్న వారిని చూసి, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారులారా రండి, లోకం పుట్టిన మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించు. నేను ఆకలి గొంటిని, మీరు నాకు భోజనం పెట్టిదిరి. దప్పిగొంటిని, నాకు దాహం ఇచ్చిదిరి. పరదేశిన ఇంటిని నన్ను చేర్చుకుంటుంది. దిగంబరిన ఇంటిని నాకు బట్టలు ఇచ్చిదిరి. రోగిన ఇంటిని నన్ను చూడవచ్చిదిరి. చెరసాల్లో ఉంటిని నా యొద్దకు వచ్చిదిరని చెప్పును. అందుకు నీతిమంతులు, ప్రభువా, ఎప్పుడు నీవు ఆకలి గొండు చూచి నీకు ఆహారం ఇచ్చితమే, నీవు దప్పికొనిండు చూచి ఎప్పుడు దాహం ఇచ్చితమే, ఎప్పుడు పరదేశి వేండుట చూచి నిన్ను చేర్చుకుంటమే, దిగంబరి వేండుట చూచి బట్టలు ఇచ్చితమే, ఎప్పుడు రోగి వేండుటైనను చెరసాల్లో ఉండుటైనను చూచి నీ వద్దకు వచ్చితమని ఆయన అడిగేదారు. అందుకు రాజు, మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరుల్లో ఒకనికి మీరు చేసితిరి గనుక నాకు చేసితిరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో అనును. ఎవరు వీళ్ళంటే యూదులకు సహాయం చేసిన వారు అన్నమాట. మెస్సయ రాజ్యంలో వాళ్ళు ప్రవేశిస్తారు. మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరుల్లో ఒకనికి మీరు చేశారు అంటే యూదులకు సహాయం. ఆ కాలంలో యూదులకు శ్రమ కలిగినప్పుడు, యూదులు దేశాన్ని విడిచిపెట్టి ఆయా దేశాలకు చెదరిపోయినప్పుడు వారికి సహాయం చేసిన వారు అనమాట. అందుకే వారితో అంటున్నాడు, నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారులారా రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరిచిన రాజ్యాన్ని స్వతంత్రించుకోండి అని చెప్పి ఎడమ ప్రక్కన ఉన్న వారిని అగ్నిగుండమునకు పంపిస్తాడు. కుడి ప్రక్కన గొర్రెలుగా తీర్చబడిన వారు యూదులకు సహాయం చేసినందున వారు ఆయన రాజ్యంలో ప్రవేశిస్తారు. 1000 సంవత్సరాలు ఆయన భూమి మీద పరిపాలన చేస్తాడు. ఆ 1000 సంవత్సరాలు అపవాది జనులను మోసపరచకుండా వాడిని అగాధంలో బంధిస్తారు. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం మొదటి 3 వచనాలు. మరియు పెద్ద సంఖ్యలను చేతబట్టుకుని అగాధం యొక్క తాళం చెవి గల ఒక దేవదూత పరలోకం నుండి దిగి వచ్చుట చూచితిని. అతడు ఆది సర్పమును అనగా అపవాదియు సాతానును ఆ ఘట సర్పమును పట్టుకొని 1000 సంవత్సరములు వారిని బంధించి అగాధంలో పడవేసి ఆ 1000 సంవత్సరాలు గడుచు వరకు ఇక జనులను మోసపరచుకున్నట్లు అగాధమును మూసి దానికి ముద్ర వేశాను. అటు పిమ్మట వాడు కొంచెము కాలము విడిచిపెట్టబడేవాడు. ఆ 1000 సంవత్సరాలు కూడా అపవాది జనులను మోసపరచకుండా అగాధంలో బంధించబడతాడు. కాబట్టి ఆయన రాజ్యంలో అన్యులు కూడా ఉంటారు. ఆ 1000 ఏండ్ల పరిపాలన రాజ్యంలో వాళ్ళు క్రీస్తునకు లోబడినట్లుగా నటిస్తారు. కొంతమంది మార్పు చెందుతారు, కానీ కొందరు మాత్రం ఆయనకి లోబడినట్లుగా నటిస్తారు. కీర్తనకారుడు 18వ కీర్తనలో ఆ మాట రాస్తాడు. 18వ కీర్తన 44వ వచనం, నా మాట చెవిన పడగానే వారు నాకు విధేయులగుదురు, అన్యులు నాకు లోబడినట్లు నటిస్తారు అన్నాడు. దావీదు రాశాడు ఈ కీర్తన. దేవుడు దావీదుని హెచ్చించాడు, అన్యజనులకు అధికారిగా చేశాడు. దావీదు ఎరగని ప్రజలు ఆయన వచ్చి సేవించారు. దావీదుకు వాళ్ళు విధేయులయ్యారు. అన్యులు లోబడినట్లు నటించారు. అలాగే క్రీస్తు రాజ్యంలో కూడా లోబడినట్టుగా నటిస్తారు. ఆ రాజ్యంలో జరుగుతున్న ఉపదేశాలను బట్టి కొందరు మార్పు చెందుతారు, కానీ మరికొందరు మార్పు లేకే ఉంటారు.
1000 ఏండ్లు గడిచిన తర్వాత అపవాదిని దేవుడు విడుదల చేస్తాడు. అప్పుడు వారు అతని పక్షంగా చేరతారు. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 7వ వచనం నుంచి 9వ వచనం వరకు. 1000 సంవత్సరములు గడిచిన తర్వాత సాతాను తానున్న చెరల నుండి విడిపింపబడును. భూమి నలుదిశల యందు జనములను లెక్కకు సముద్రపు ఇసుక వలె ఉన్న గోగు మాగోగు అని వారిని మోసపరిచి వారిని యుద్ధమునకు పోగు చేయుటకు వాడు బయలుదేరు. వారు భూమి అంతటా వ్యాపించి పరిశుద్ధుల శిబిరములను ప్రియమైన పట్టణం ముట్టడవేయగా పరలోకము నుండి అగ్ని దిగి వచ్చి వారిని దహించును. వారిని మోసపరిచిన అపవాది అగ్ని గంధముల గల గుండంలో పడవేయబడును. అచ్చట క్రూరముఖమును అబద్ధ ప్రవక్త ఉన్నారు. వారు యుగయుగములు రాత్రింబగళ్ళు బాధింపబడుతారు. కాబట్టి బురద గల స్థలము, ఊబి స్థలము, ఉప్పు గలవై బాగు కాకుండా ఉండును అంటే అదే ఈ సంగతి. ఈనాడు కూడా అనేక చోట్ల సువార్త వినబడుచుండగా కొందరు క్రీస్తునందు విశ్వాసం ఉంచి మార్చబడుతున్నారు, దేవుని పిల్లలుగా తీర్చబడ్డారు. కానీ చాలామంది అనేకులు సువార్తకు లోబడట్లేదు, మార్చబడక నిత్య నాశనానికే వారు సిద్ధపడి ఉన్నారు. ఇంకా మన భాగంలోకి వస్తే 12వ వచనం. నదీ తీరమున ఇరుప్రక్కల ఆహారం ఇచ్చు సకల జాతి వృక్షములు పెరుగును, వాటి ఆకులు వాడిపోవు, వాటి కాయలు ఎప్పటికీ రాలవు. ఈ నది నీరు పరిశుద్ధ స్థలంలో నుండి పారుచున్నది గనుక ఆ చెట్లు నెలకు కాయలు కాయను. వాటి పండ్లు ఆహారమునకును వాటి ఆకులు ఔషధమునకును వినియోగించును. నదీ తీరమున ఇరుప్రక్కల ఆహారం ఇచ్చే సకల జాతి వృక్షాలు పెరుగుతున్నాయి. వాటి ఆకులు వాడిపోవు, వాటి కాయలు ఎప్పటికీ కాపు కాయకుండా ఉండవు. ఆ నదీ తీరమున ఆ నది పరిశుద్ధ స్థలము నుండి పారుచున్నది కనుక ఆ చెట్లు నెలకు కాయలు కాస్తాయి. ఇది మెస్సయ రాజ్యంలో ఫలభరితమైనటువంటి స్థితిని సూచిస్తూ ఉంది. ఈనాడు కూడా విశ్వాసం ఉంచేవారు, క్రీస్తునందు విశ్వాసం ఉంచేవారు, వాళ్ళు కూడా నీటి కాలవల యోరన నాటబడినట్లుంటారు. ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటారు. కీర్తనకారుడు అదే అంటాడు, యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందిస్తూ దివారాత్రులు దాన్ని ధ్యానించు. ధర్మశాస్త్రమందు ఎప్పుడు ఆనందించగలం? ఆయన కలిగి ఉన్నప్పుడు మాత్రమే, ఆయన ప్రేమించినప్పుడు మాత్రమే. ఇంకా వాటి పండ్లు ఆహారమునకు వాటి ఆకులు ఔషధానికి వినియోగిస్తారు అంటాడు. కాబట్టి ప్రభువును హత్తుకొని జీవించేవారుగా, అనేకులకు సంతృప్తి కలిగించేవారుగా, అనేకుల ఆత్మీయ స్వస్థతకు కారణముగా ఉంటారు. ఆ కాయలు ఆహారమునకు ఆహారమిచ్చు సకల జాతి వృక్షములు అంటున్నాడు. ఆహారం అంటే వాక్యోపదేశం. కాబట్టి వాక్యాన్ని మనం బోధించి అనేకులను రక్షణలోకి నడిపించటే గొప్ప ప్రయోజనం. ఇంకా మనం చూస్తే 13వ వచనం నుంచి 23వ వచనం వరకు దేశం యొక్క సరిహద్దులు మనం చూస్తున్నాం. ఒకసారి చదువుదాం. ప్రభువైన యెహోవా సెలవిచ్చినది ఏమనగా, సరిహద్దులను బట్టి ఇశ్రాయేలు 12 గోత్రముల ప్రకారం మీరు స్వాస్థ్యముగా పంచుకొనవలసిన భూమి ఇది. యోసేపు సంతతికి 2 భాగములు ఇవ్వవలెను. నేను ప్రమాణం చేసి మీ పితరులకు ఈ దేశం ఇచ్చి తిని కనుక ఏమీ భేదము లేకుండా మీలో ప్రతివాడును దానిలో స్వాస్థ్యమునందును. ఇలాగున అది మీకు స్వాస్థ్యమగును. ఇక్కడ మీరు 12 గోత్రాల ప్రకారం స్వాస్థ్యాన్ని పంచుకోండి. సరిహద్దులను బట్టి ఇశ్రాయేలు 12 గోత్రాల ప్రకారం మీరు స్వాస్థ్యంగా పంచుకునేటప్పుడు యోసేపు సంతతికి 2 భాగాలు ఇవ్వండి అంటారు. యోసేపు సంతతికి 2 భాగాలు. మరి ఎవరిచ్చారు ఈ దేశాన్ని? దేవుడే ఇచ్చాడు. దేవుడు ముందుగానే ప్రమాణం చేశాడు పితరులకు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు పితరులు అంటే వాళ్ళే.
అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ఈ దేశాన్ని ఇస్తానని వాగ్దానం చేశాడు. కాబట్టి మీలో ప్రతివాడు దానిలో స్వాస్థ్యాన్ని పొందుతారు అని చెప్పి యోసేపు సంతతికి 2 భాగాలు ఇవ్వండి అన్నాడు. అసలు యాక్చువల్గా జ్యేష్ఠుడు రూబేనికి 2 అంతలు రావాలి, కానీ అతడు పాప ఫలితంగా దాన్ని పోగొట్టుకున్నాడు. అది యోసేపుకు ఇవ్వబడింది. ఇశ్రాయేలునకు తొలిచూలు కుమారుడైన రూబేను కుమారుల వివరం అంటాడు. ఇతడు జ్యేష్ఠుడై ఉండను కానీ తన తండ్రి పరుపును తాను అంటుపరిచినందున అతని జన్మ స్వాతంత్ర్యం ఇశ్రాయేలు కుమారుడనే యోసేపు కుమారులకు ఇవ్వబడెను. దినవృత్తాంతాల మొదటి గ్రంథం 5వ అధ్యాయం మొదటి వచనంలో ఈ మాట ఉంటుంది. అతడు తన తండ్రి పరుపును అంటుపరిచినందున అతని జన్మ స్వాతంత్ర్యము యోసేపు కుమారులకు ఇవ్వబడు. యాక్చువల్గా రూబేనికి రావాలి 2 అంతలు, కానీ యోసేపుకు వచ్చింది. ఎందుకు రూబేను పోగొట్టుకున్నాడంటే పాపాన్ని బట్టి. కాబట్టి పాపం దేవుని ఆశీర్వాదాలు మనకు పొందకుండా చేస్తుంది. ఏదో బతుకుతాం అంతే. రక్షణ పొందాం, విశ్వాసం ద్వారా కృపచేత రక్షించబడ్డాం. కానీ విధేయులను దేవుడు ఉన్నత స్థితిలో ఉంచుతాడు. విశ్వాసంతో సరిపెట్టుకోకూడదు, మనం మరింత విధేయులం అవ్వాలి. ఆ తర్వాత 15వ వచనం నుంచి సరిహద్దులు చెప్పబడ్డాయి. తూర్పు సరిహద్దు, పడమట సరిహద్దు, ఉత్తర దక్షిణ సరిహద్దుల గురించి చెప్పబడ్డాయి. కాబట్టి వాళ్ళు చీట్లు వేసి వారు పంచుకోవాలి. పరదేశులకు కూడా స్వాస్థ్యాన్ని విభజించి ఇవ్వాలి. ఇశ్రాయేలు దేశమందు పుట్టిన వారిగా ఆ పరదేశులను మీరు ఎంచాలి. వారి కొరకు కూడా దేశాన్ని స్వాస్థ్యంగా పంచిపెట్టాలని ప్రభువు చెప్పారు. ఏ గోత్రంలో పరదేశులు కాపురం ఉంటారో ఆ గోత్ర భాగంలోనే వారికి స్వాస్థ్యాన్ని ఇవ్వాలని ప్రభువు ఆజ్ఞాపించారు. ఇవి ఈ అధ్యాయంలో ఉన్నటువంటి విషయాలు. ప్రభు చిత్తమైతే రేపటి దినం మరొక అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకుందాం. దేవుడి వర్తమాన వాక్యాన్ని మన వినికిడిలో ఆశీర్వదించునుగాక.